హలో గైస్, ఈ వీడియోలో ఒక 6 మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్, లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కనుక ఒక 8 to 10 years వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్స్ ఈజీగా మనకి 5x నుంచి 10x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మనం యాజ్ పర్ NSE వెబ్సైట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 స్టాక్స్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఈ స్టాక్స్ దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి మెస్కాన్ డాక్ ఫ్రెండ్స్. ఇది ఫండమెంటల్స్ డీసెంట్గా ఉన్న కంపెనీ, లాంగ్ టర్మ్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. రీసెంట్గా స్టాక్ చాలా బాగా ర్యాలీ అయ్యింది. మార్కెట్ క్రాష్ తర్వాత ఆల్మోస్ట్ 750 రూపీస్ అంతకన్నా బిలో చూస్తే కనుక ఒక 250 రూపీస్ స్టాక్ కాస్త 2000కి వెళ్ళింది. ఆల్రెడీ మనకి 10x రిటర్న్స్ ఇచ్చింది. రీసెంట్ టైమ్స్లో మనం కూడా చెప్పుకున్నాం 1750 రూపీస్ దగ్గర మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. మల్టిపుల్ టైమ్స్ ఆ రేంజ్ నుంచే చాలా బాగా పెరిగింది అనమాట. ఈరోజు కూడా పెరుగుతుంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూలో ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఒక 5x రిటర్న్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కనుక 8 to 10 years వ్యూ ఉంటే కనుక ఈజీగా మనకి 8,000 నుంచి 10,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. బట్ లాంగ్ టర్మ్లో మనకి స్ప్లిట్ జరగవచ్చు, లేదా బోనస్ షేర్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. బట్ అక్కడ మనకి స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ప్రస్తుతం మన లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో అలాగే 1750 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ, అలాగే మనకి 1250కి ఒకవేళ వస్తే కనుక మార్కెట్ ఏమైనా క్రాష్ అయ్యి అక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి BSE అనమాట. మేము లాస్ట్ ఏదైతే 1.5 monthలో ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ ఒక 2000 రూపీస్ దొరికే స్టాక్ కాస్త ఈరోజు మనకు ఆల్మోస్ట్ 3247 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. మనం చాలా బాగా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ 1000 రూపీస్ దగ్గర కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ మనకి 3x రిటర్న్స్ అనేది మనకి స్టాక్ అనేది ఇచ్చిందనమాట. లాంగ్ టర్మ్లో ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఫండమెంటల్స్ బాగున్నాయి. BSE ఎక్స్చేంజ్ కాబట్టి మనకి ఖచ్చితంగా లాంగ్ రన్లో సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా కూడా చాలా బాగా వెళ్ళిందనమాట. మేము ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో 2180 రూపీస్ దగ్గర తీసుకున్నాం అనమాట. 1 monthలోనే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందనమాట. మోర్ దెన్ 50% రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఇంకా కూడా మనకి ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 12% దాకా కూడా ర్యాలీ అనేది ఇచ్చింది. మేజర్ బ్రేక్అవుట్ జరగడం వల్ల లాంగ్ టర్మ్లో ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కొంత బాగా పెరిగింది కాబట్టి డిప్స్లో యాడ్ చేసుకుంటే 3000 లెవెల్స్ దగ్గర, 2500 లెవెల్స్ దగ్గర ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్లో మనకి ఖచ్చితంగా ఇది మనకి ఈ 8000 నుంచి 10,000 వాల్యుయేషన్స్ దాకా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఇది మన సెకండ్ స్టాక్ గైస్ BSE. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి HDFC AMC ఫ్రెండ్స్. AMC కంపెనీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. ఇది కూడా మిడ్ క్యాప్ కంపెనీ. మార్కెట్ క్యాప్ కంపేర్ చేయకండి. యాజ్ పర్ NSE మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఇది కూడా లాంగ్ టర్మ్లో మనకి చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీవియస్గా ఈ స్టాక్ చాలా టైమ్స్ హైకి వెళ్ళి మళ్ళీ 1800 1700కి వచ్చింది. ఆ టైంలో మల్టిపుల్ టైమ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇంకా కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది లిస్ట్ అయిన నుంచి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. 1250 రూపీస్ దగ్గర అరౌండ్గా వచ్చిన తర్వాత లిస్ట్ అయి కొత్త పడిన తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మల్టిపుల్ టైమ్స్ 3000 లెవెల్స్ దాటి అక్కడి నుంచి పడిపోయింది అనమాట. మళ్ళీ కూడా మనకి ఆపర్చునిటీ దొరికే ఛాన్స్ ఉంది. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. 3500 3000 లెవెల్స్, అలాగే ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్లో అప్ టు 2500 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి HDFC AMC గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆస్ట్రల్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బిల్డింగ్ ప్రొడక్ట్స్, పైప్స్, మనం జనరల్గా ఈ ప్రొడక్ట్స్ అని మనం ఇంటికి యూజ్ చేస్తుంటాం. మ్యానుఫ్యాక్చర్ ఏదైతే మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అప్పుడు మనం యూజ్ చేస్తుంటాం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్. లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి గ్రోత్ కనిపించే స్టాక్ అనమాట. రీసెంట్ టైమ్స్ 1300 రూపీస్ స్టాక్ కాస్త 2000కి వెళ్ళి ప్రస్తుతం కొంత ఫాల్ అవుతుంది అనమాట. కొంత 1800 ఆ లెవెల్స్కి వస్తే కనుక అక్యూములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే 1400 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఎప్పుడు బై చేయకండి గైస్. డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక 1 lakh ఒక స్టాక్లో పెడదాం అనుకుంటే ఫస్ట్ ఒక 50,000 పెట్టండి. మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా ఫాల్ అయితే మంచి ఒక 10-15% లేదా 20% ఫాల్ అయితే అక్కడ ఇంకో 50,000 పెట్టి అప్పుడు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి గైస్. ఇది మనకి ఆస్ట్రల్ లిమిటెడ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి పాలీక్యాబ్ ఇండియా అనమాట. ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. మనం డైలీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, ఎక్విప్మెంట్స్ అన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇది కూడా మిడ్ క్యాప్ స్టాక్ యాజ్ పర్ NSE వెబ్సైట్. రీసెంట్ టైమ్స్లో ఇది కొంత ఇష్యూ వల్ల చాలా బాగా పడింది. ఆ తర్వాత మళ్ళీ కూడా స్టాక్లో రివర్సల్ కనిపించింది అనమాట. మీరు ఈ స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. లాంగ్ టర్మ్లో కూడా మనకి ఇది ఈజీగా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది. మిడ్ క్యాప్ ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక మీ రిటర్న్స్ హ్యూజ్గా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. పాలీక్యాబ్
పాలీక్యాబ్ ఇండియాలో చాలా బాగా డెవలప్ అవుతుంది కంపెనీ. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిప్స్లో యాడ్ చేసుకుని అప్ టు 4000 లెవెల్స్ దాకా కూడా సో ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి పాలీక్యాబ్ ఇండియా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్ ఫ్రెండ్స్. సో ఆర్వీఎన్ఎల్ కూడా మనకి సో రీసెంట్ టైమ్స్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది రైల్వే స్టాక్స్లో. సో ఇది వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో ఇది కూడా మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు అనమాట. సో స్పెషలైజ్డ్ ఫైనాన్స్ అనమాట. సో ప్రస్తుతం ఇది మార్కెట్ క్యాప్ అరౌండ్గా 55,000 crores ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్. స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర కూడా మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. మంచి రిటర్న్స్ ఇచ్చిన లిస్ట్ అయిన తర్వాత సో ఈ రీసెంట్గా ర్యాలీ ఇచ్చిన రైల్వే స్టాక్స్ ఇంకా కూడా మన అక్యుములేషన్స్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్లో మనకి 500 నుంచి 800 రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్ నుంచి కూడా సో స్మాల్గా అక్యుములేట్ చేసుకోండి. సో 2 డిప్స్లో యాడ్ చేసుకుని అప్ టు 200 లెవెల్స్ దాకా అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఇవన్నమాట ఏవైతే 6 స్టాక్స్ ఏవైతే కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్నాయి. అంతేకాకుండా మిడ్ క్యాప్ స్టాక్స్ లాంగ్ టర్మ్లో మనకి ఈజీగా 8x నుంచి 10x రిటర్న్స్ ఈ స్టాక్స్ నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వచ్చని. సో స్టాక్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మెజ్కాన్ డాక్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ BSE లిమిటెడ్, థర్డ్ వన్ HDFC AMC, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆస్ట్రల్ లిమిటెడ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పాలీక్యాబ్ అనమాట, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్ అనమాట. సో ఈ 6 మిడ్ క్యాప్ స్టాక్స్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే నేను ఏమైనా మిస్ అయ్యి ఇంకా ఫండమెంటల్స్ బాగుండి అలాగే ఖచ్చితంగా మనకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి అన్న మిడ్ క్యాప్ స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి గైస్. చాలామందికి హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సో దాంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మేము BSE ఏదైతే 1.5 month బిఫోర్ 1 month అరౌండ్గా బిఫోర్ మేము తీసుకున్నామాట ఈ పర్టికులర్ స్టాక్ మార్చ్ ఆ టైంలో తీసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 1.5 monthలోనే సో మోర్ దెన్ 50% రిటర్న్స్ అనేది తీసుకున్నమాట. ఈ ర్యాలీని మేము పిక్ చేయగలిగాం అనమాట. ఎర్లీ స్టేజ్లోనే పిక్ చేయగలిగాం. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుట్ అయిందో సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాం బట్ చాలా మంచి రిటర్న్స్ తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.